ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఖచ్చితంగా వృశ్చిక రాశి జాతకుల జీవితంలో నవంబర్ మాసంలో 30వ తేదీ అనగా ఆదివారం తిథి పీకల్లోతు గండమండి ఘోరం. అయ్యో దేవుడా అనుకుంటారు. 99% కూడా మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు ఈరోజు పొందుకోబోతున్నారు, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఒక గండం రాబోతుంది. ఈ గండం గడిస్తే ఈ రాశి జాతకులంతా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఈ గండం మీకు చాలా వరకు కూడాను మిమ్మల్ని ప్రభావితం చేసే గండము. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వీరికి ఎలా ఉండబోతుంది, స్త్రీలకు ఎలా ఉండబోతుంది, ప్రతిదీ కూడాను మీరు విని తెలుసుకోండి. ఏం జరుగుతుంది అనేది తెలియచేస్తాము. ఈ రోజున ఈ గండాన్ని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ రాశి జాతకులకు ఈ రోజున ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంటే, ఆరోగ్య స్థానాధిపతి 6వ నెంబర్ అధిపతి 7వ నెంబర్లు అంటే 7వ ఇంట్లో కూర్చున్నాడు. ఆరోగ్యం చాలా బాగుంటుంది, రికవరీ లభిస్తుంది. గత కొద్ది మాసాలుగా మీరు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఈ రాశిలో మానసిక ఒత్తిడి నడుస్తుంది. మేం చెప్పేది నిజమే కదండి. మానసికంగా గందరగోళంగా ఉన్నారు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మీ పేరు ప్రతిష్టలకు సంబంధించు, మీ గుర్తింపుకు సంబంధించిన సమస్య కావచ్చు. ఏది చేస్తున్నా వెనుకబాటుతనము మిమ్మల్ని నిరాశ పెడుతుంది. మానసికంగా గందరగోళంగా ఉన్నారు. ఈ స్థితి నుండి ఎప్పుడు బయటపడతాం భగవంతుడా అంటూ ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్నారు ఈ రాశి జాతకులు. అలాగే ఏవైతే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో వాటి నుండి రికవరీ జరుగుతున్నట్లుగా ఈ రోజు అనిపిస్తుంది. మీరు ఈ రోజున ఒకటి నేర్చుకోబోతున్నారు. ఏదో ఒక దానిలో జాయిన్ అయ్యే యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఏదైనా కావచ్చు. అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి యోగా, ధ్యానం ఇలాంటివి అలవాటు చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా కొత్త మిత్రులతో సంభాషణ చేయడం మొదలు పెట్టొచ్చు. లేదా మనసుకు నచ్చిన వారితో మీరు మనసు విప్పి మాట్లాడడం మొదలు పెట్టొచ్చు. ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇలా ఏదో ఒక నూతన మార్గాన్ని వెతుక్కోబోతున్నారు. ఈ మార్గం అయితే మీరు వెతుక్కుంది కాదండి, భగవంతుడే మీకు అందచేస్తున్నాడు. ఈ యొక్క ఆలోచన మీకు స్ఫురిస్తుంది. మొత్తంగా ఆరోగ్య పరిస్థితి అయితే బాగుంటుంది. ఇక ధనస్థితి గురించి మనం వేరువేరుగా మాట్లాడుకోవాలి. ధనస్థితి యొక్క అధిపతి శుక్రుడు ప్రస్తుతం మీకు ఏమిటంటే 7వ ఇంట్లో కొంచెం బలహీనంగా ఉన్నాడు. కానీ సూర్యుడు కుజుడితో కలిసి కూర్చున్నాడు. తృతీయ భావంలో మీరు చూస్తే ఎక్కడో ఒక చోట బుధుడు ఇక్కడ కూర్చున్నాడు. కాబట్టి మొత్తంగా ఇలా ఉంటుంది అన్నట్లుగా గ్రహస్థితి చెప్తుంది. కావున మీకు ఏమిటంటే ఎటువంటి చింత అవసరం లేదు. బుధుడు మీ రాశిలో 7వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి మీకు ధనాన్ని ఇస్తాడు. కాబట్టి మంచి ధనము, అదనపు ఆదాయం కూడా మీకు లభిస్తుంది. ఎవరైతే అదనపు ఆదాయ మార్గం గురించి అన్వేషిస్తున్నారో ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు టైట్గా ఉన్నా కూడాను ఇక నుంచి ఆ యొక్క మార్గం మీకు సుగమం అవుతుంది. కానీ అనవసర ఖర్చులు చేయొద్దు. అనవసరంగా ధనాన్ని అప్పుగా ఎవ్వరికి ఇవ్వద్దు. ఈ స్థితి మీకు అత్యంత చెడ్డది. ఈ యొక్క రోజున ఇలా చేస్తే గనక ఇక ఎవరు మీకు సాయం చేయలేరు. ఏ గ్రహము కూడాను సాయం చేయదు. ఈ రోజున మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయండి. కుటుంబంపై, వాహనాలపై అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోవచ్చు. కాబట్టి ఈ స్థితి సరిగ్గా లేదు అని గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా ఏదైనా ధనలాభం మీకు కలుగుతున్నట్లుగా కూడా ఈరోజు అనిపిస్తుంది. మంచి అమ్మకం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ స్థితి కూడా బాగుంటుంది. ఇక ఏ రోజున మీరు అనవసరపు ఖర్చు చేయకూడదు. ఎవరి మాటల్లోనూ వచ్చి మీరు డబ్బు పెట్టకూడదు. పెద్ద నష్టం జరుగుతుంది. ఎవరికైనా సాయం చేయాలనుకున్నా, ఏదైనా డబ్బు గురించిన మాట ఇవ్వాలి అనుకున్నా అది అంతటితో వాయిదా వేయడమే మంచిది. గుర్తుంచుకోండి. ఇప్పుడు కుటుంబ భావం గురించి మనం మాట్లాడితే, కుటుంబ భావ అధిపతి గురువు ప్రస్తుతం ఈ రాశి వారికి వక్రీకరణ స్థితిలో ఉన్నాడు. దీని ప్రభావమే గురువు కర్కాటక రాశిలో కూర్చున్నాడు. కావున ఉచ్చ రాశిలో కావున ఆ వక్రీకరణ స్థితి అనేది ఉచ్చ రాశిలో ఉంటుంది. ప్రతికూల ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ
కుటుంబానికి సంబంధించిన సమస్యలను మీరు ఈ రోజున కాస్తంత మైల్డ్గా అంటే తక్కువగానే ఎదుర్కోవాల్సి వచ్చినా ఇది మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఎవరైనా ఇంటిలో వృద్ధుల ఆరోగ్య లోపము, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మాంగళిక యాత్ర లేదా ఏదైనా యాత్రకు వెళ్ళడం మంచిది, లేదా దైవ దర్శనానికి వెళ్ళండి. నిత్యము కాకపోయినా కనీసం సోమవారం అయినా కూడాను శివ భగవానుని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా లేదా ఒక్కరిగా అయినా వెళ్ళండి. శివ భగవానునికి మీ కష్టం, మీ యొక్క సమస్య చెప్పుకోండి. మీ మానసిక స్థితిని మీరు స్వేచ్ఛగా మీ యొక్క ఇష్ట దైవానికి చెప్పుకోండి. ఇలా చెప్తే మీ సమస్య నుండి బయటపడే మార్గం మీకు తోస్తుంది, స్ఫురిస్తుంది. ఇక మళ్ళీ గురువు మిథున రాశిలోకి సంచారం జరిగే వరకు ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంపై ఎక్కువగా దృష్టి పెట్టండి. తీర్థయాత్ర యోగం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో వృద్ధుల తల్లిదండ్రుల ఆరోగ్యం ఏదైనా పాడైతే గనుక రికవరీ విషయంలో మీరు ఒక అడుగు ముందే ఉండండి. చిన్నగా ఆ విషయాన్ని పక్కన పెట్టొద్దు. అలాగే ఎక్కడో ఒక చోట ఒక రోజున మీరు సమయం గడపాలని అనుకుంటున్నారు. అది దైవిక యాత్ర కావచ్చు, లేకపోతే ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేయడం, టూర్ ప్లాన్ చేయడం కావచ్చు. దాని గురించి ఈ రోజున ఇంట్లో చర్చ నడుస్తుంది. ఇంటిల్లపాది కూడా ఈ విషయమై చాలా సంతోషంగా ఉంటారు. సంతానం గురించి మాట్లాడితే సంతానం చిన్నవారు అయినా పెద్దవారు అయినా విద్యార్థులు అయినా కూడాను వారికి ఈ రోజున బాగుంటుంది. సంతానం విషయంలో మీకు ప్రేమ పెరుగుతుంది. వారి నుంచి కూడా మీకు చాలా వరకు కూడాను నవ్వులు పోయించే రోజుగా చెప్పొచ్చు. బద్ధకం ఉంటుంది, మొండితనం ఉంటుంది, కానీ సంతానంపై మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లో మార్పు తెచ్చుకోండి. కూర్చొని మేల్కొని అలవాట్లలో కూడా జాగ్రత్త. ఎక్కువసేపు కూర్చొని పని చేసే వారి విషయంలో ఈ రోజున కాస్త బడలిక ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రులు ఎక్కువగా మేల్కొని ఉండే వారి పట్ల కూడా ఈ రోజున కాస్త అనారోగ్య సమస్య మొదలు అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనుక సంతానం విషయంలో చాలా వరకు కూడా రాహువు వారి స్థానంలో కూర్చొని ఉన్నాడు కావున వారి మాటల విషయంలో మీరే కొంచెం తగ్గి ఉండండి. ఇక వృత్తి స్థానంలో కూడా రాహు కూర్చొని ఉన్నాడు. అదనపు పని భారం ఉండవచ్చు. అలాగే రోగ రుణ శాపం ఉండవచ్చు. అలాగే శత్రుభావం కూడా ఈరోజు పెరగవచ్చు. కాబట్టి మీరు ఏమిటంటే గనక కాంపిటీషన్ ఎక్కడ ఉన్నా, లేకపోతే మీ మనసులో ఏదైనా గందరగోళం ఉన్నా భగవంతునితోనే చెప్పుకోండి. మీరు అనుకున్న పని చేయడంలో ఒక అడుగు ముందుగానే ఉండండి. ఏ రోజున ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా దానిని సీరియస్గా తీసుకోవద్దు. మీ పనిని పక్కన పెట్టేసి ఆ విషయం గురించి మాట్లాడటం, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, చెయ్యని తప్పుకు ఇలా చేశారు, లేకపోతే నన్ను ఒక మాట అనేశారు, ఈ యొక్క పరిస్థితుల గురించి ఆలోచిస్తూ మీరు చేయాల్సిన విషయాన్ని పక్కన పెట్టొద్దు. ఇదే గండం అండి. గండం ఏ రూపంలోనూ రాదు, మీ నుంచే పుడుతుంది. మీరు అనవసర విషయాలు పట్టించుకోవడమే ఈ గండం యొక్క ప్రధాన భావము. అయితే ఈ గండాన్ని మీరు బయటకు దాటి రావాలి అంటే గనక మీ మనస్సుని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. ఇక ఈ రోజున ఉద్యోగ విషయంలో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడము, వ్యాపార విషయంలో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడము, ఇలాంటి పనులు జరగవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న డబ్బు సంబంధిత లావాదేవీల విషయంలో మీరు ₹1 ఖర్చు అయ్యే చోట ₹10 పెట్టించే విధంగా ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. అందువల్ల ఆర్థిక ధన నష్టం అనేది జరగబోతుంది. ఈ యొక్క నష్టాన్ని మీరు తగ్గించుకోవాలంటే ఎచ్చులకు పోవడము, ఎవరో ఏదో రెచ్చగొట్టారని రెచ్చిపోవడము, ఇలాంటి పనులు చేయొద్దు. వారు ఉన్నతాధికారులు కూడా కావచ్చు, లేకపోతే బాగా నమ్మిన మీ వారు కూడా కావచ్చు. మీ పట్ల రెచ్చగొట్టడానికి ప్రయత్నించవచ్చు. దానికి సంబంధించిన యోగం గండం రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే శని చంద్రుల యుతి కనిపిస్తుంది. దాని ప్రభావం పడుతుంది. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఆవేశంలోనూ అహంలోనూ అపోహలో కూడాను ఉద్యోగం వదిలివేయడం, లేదా వ్యాపారాన్ని రిస్క్లో పెట్టడం, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావున మీరు వీటి జోలికి వెళ్ళొద్దు. భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి. ఆహాన్ని విడిచిపెట్టండి. అంతా శివమయం. పరమశివునికి మీ కష్టం చెప్పుకోండి, లేదా నష్టమే జరుగుతుంది. అలాగే సహోద్యోగి మాటలు నమ్మకూడదు. వారి యొక్క కుట్రలు సఫలమవుతాయి. కావున వారి మాటలు నమ్మితే తిరిగి మీరే గాయపడవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి.
అలాగే ఈరోజు సాధారణంగా ఉన్న ఏదైనా ఒక కుట్ర, శత్రువుల కుట్ర ఈ రోజున పాచికలా పారొచ్చు. ఆ కుట్ర ఏదైతే ఉందో చేసిన వారు కూడాను మిమ్మల్ని నవ్వుతూనే మాట్లాడుతూ ఆ కుట్రలోకి తోసేస్తారు. వారు శాంతంగా ఉంటారు, కానీ మీ జీవితం మొత్తాన్ని కూడాను మీరు నష్టపోయేలాగా చేస్తారు. కావున ఎవరి మాటను పట్టించుకోవద్దు. మీ పనిలో ఆటంకం ఎదురైనా కూడాను ఆటంకాలను తొలగించుకుంటూ ముళ్ళ కంపను పక్కకు తోస్తూ మీరు రహదారిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంతటి కష్టం వచ్చింది, ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ భగవంతుని పరీక్ష కాలము ఇదిగా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ పరీక్షలో విజయాన్ని సాధించండి. అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఈ రోజు నిలువరించండి, లేదా మానసికంగా కూడా కృంగుబాటు మొదలు అవుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంటే ఇంట బయట పర్సనల్గా కూడాను మీకు సమస్య రాబోతుంది. ఏ రూపంలో ఏ సమస్య ఎటువైపు పొంచుకొని ఉందో మీరు గమనించుకోలేరు కదండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మౌనం వ్యవహరించండి. మీకు ఏదైనా తప్పిదం అనిపిస్తే ఆ తప్పిదాన్ని ఎదుటి వారికి చెప్పడంలో కూడాను ఈ రోజున కాస్త ఆలస్యం చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ మౌనం ఎదుటి వారికి సమాధానం అవుతుంది. ఇలా చేసి వారిని గెలవచ్చు. అలా కాకుండా మీరు మాటకు మాట రెచ్చగొడితే రెచ్చిపోవడం, ఏదైనా సమస్య వస్తే నేను ఉన్నానంటూ ఎదుటి వారికి భరోసా ఇచ్చి మీరు ఆ సమస్యలో పడిపోవడం, ఇలాంటి ఏదో ఒక రూపంలో ఒక గండం పొంచి ఉంది. ఇవి మాటలు కాదండి, మీ యొక్క బంగారు భవిష్యత్తు. కాబట్టి మీరే బంగారు భవిష్యత్తుకు బాటను వేసుకోండి. నిత్యం శివారాధన మాత్రం అస్సలు మరవద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.